శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 368వ భాగం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. పరమాత్మ స్వరూపమే పరంధామం అని మనం తెలుసుకున్నాం నిన్నటి ఎపిసోడ్లో. ఆయన స్వరూపమే పరంధామము. పరంధామం అంటూ వేరుగా, తాను వేరుగా, పరమాత్మ వేరుగా లేడు. ఆ పరంధామమే జీవులందరికీ పరమ గమ్యం. అంటే మనం అందరము కూడా, జీవులన్నీ, నాట్ ఓన్లీ మనం అందరం కూడాను చేరవలసిన గమ్యం ఏదంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపమే, ఆ పరంధామమే. అంటే ఇక్కడ ప్రాప్యం భగవంతుడు, మనం ప్రాపకులు జీవులు. మనము ఆ ప్రాప్యాన్ని, ఆ పరమ పదాన్ని మనం ప్రాప్తించుకోవాలన్నమాట. ప్రాపకులు మనం కాబట్టి ప్రాప్తించుకోవాలి. అయితే మామూలుగా చెప్పాలంటే ఈ ప్రాపకము ప్రాప్యం, ఆయన్ని మనము ప్రాప్తి చేసుకోవాలనడం కూడాను లోక దృష్టిలో చెప్పే మాట ఇది. ఎందుకంటే జీవుడు స్వరూపతః పరబ్రహ్మ లోపలే ఉన్నాడు. పరమపదం ఆయన మళ్ళీ చెప్పాడు కదా, ఆ పరమ స్వాత్మలోనే చూడమన్నాడు. పరమపదం లోపలే ఉంది. పరబ్రహ్మ స్వరూపతః పరబ్రహ్మమే. అవి కూడా మనం దాన్ని మర్చిపోయాం అజ్ఞానంతో. ఎందుకు మర్చిపోయాం? అజ్ఞానంతో. ఈ జనన మరణాలు ఉన్నటువంటి వాడిలాగా, సుఖదుఖాలు అనుభవించే వాడిలాగా మనము కనిపిస్తున్నాడు మనకి మనం అనుకుంటున్నాం. కానీ ఆ పరంధామం ఎక్కడో లేదు, స్వాత్మలోనే ఉన్నదని స్వామి చెప్తున్నా కూడాను ఈ అజ్ఞాన వశాన మనకు ఆ నమ్మకం కుదరడం లేదు. కాబట్టి తన అసలైనటువంటి పారమార్థిక స్వరూపం పరబ్రహ్మమే. ఈ విషయాన్ని జ్ఞానులు తెలుసుకోగలుగుతారు, అజ్ఞానులు తెలుసుకోలేరు. జ్ఞాని అయిన వాడు పరంధామం ఎక్కడో లేదు, నాలోనే ఉంది, నా స్వాత్మే పరమాత్మ స్వరూపం అని జ్ఞాని తెలుసుకుంటాడు. అజ్ఞాని తెలుసుకోలేదన్నమాట. ఈ విషయాన్ని రాబోయేటువంటి 5 శ్లోకాల్లో స్వామి చెప్పబోతున్నాడు. అర్థమయ్యా? స్వాత్మ రూపంలోనే ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని జ్ఞాని తెలుసుకుంటాడు, అజ్ఞాని తెలుసుకోలేడయ్యా అన్న విషయాన్ని చెప్పబోతున్నాడు స్వామి అన్నమాట. ఇప్పుడు ఈ బ్రహ్మ ప్రాప్తి అనేది కొత్తగా సంపాదించేది కాదు. పరమాత్మ మన స్వరూపమే అయ్యింది, మన లోపల ఉన్నట్టు ఆత్మే అయ్యింది. అజ్ఞాన జాడ్యంతో మనం అస్వస్థత తప్పాము, ఆ స్థితి నుంచి తప్పిపోయి అస్వస్థలం అయిపోయాం అనమాట. రోగగ్రస్తులమయ్యాం. సంసార ఈ వ్యాధి అనేది మనకు పట్టుకుందనమాట. దానివల్లనే మనకు ఆ పరంపదం దూరమైంది. భగవంతుడు ఎప్పుడు అచ్యుతుడు. ఆయన జారడు, ఆయన ఎప్పుడు ఆ స్థితిలోనే ఉంటాడు. మనమే అజ్ఞానులమై జారిపోయాం అనమాట. పైనుంచి జారిపోయాం, మనం కిందకి దిగజారిపోయాం. అందుకనే చ్యుతులం మనం. ఆయన అచ్యుతుడు, ఆయన స్థానం నుంచి ఆయన తొలగడనమాట. అర్థమైందా? ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు ఒక పిల్లవాడు లేక పుట్టాడు. ఆ జ్యోతిష్యులు అందరూ ఏం చేశారంటే, ఇతని యొక్క ఇది బాగాలేదు, ఏమంటే జాతక పుట్టినటువంటి నక్షత్రాలు బాగలేవు, ఇతన్ని అరణ్యంలో వదిలేయమన్నారు అనమాట. సరే, ఇక రాజు ఏం చేస్తాడు, ఆ శిశువుని తీసుకెళ్ళి అరణ్యంలో వదిలించేస్తాడనమాట. ఆ అరణ్యంలో ఉన్నటువంటి ఆ శిశువుని ఒక గొర్రెల కాపరి చూసి పెంచుకుంటాడు అనమాట. వాళ్ళతోనే పెరుగుతుంటాడు. వాడు పెరిగే కొద్దిగా గొర్రెలు మేపుకుంటూ ఉంటాడనమాట. అయితే వాడు ఆ రాజసము అనేది వాడు కోల్పోలా. ఆ రాజసం అవన్నీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి వాడిలో. ఒక పండితుడు ఆ దారిని వెళ్తూ ఇతని రూపురేఖల్ని, ఈ యొక్క వర్చస్సుని చూసి, వీడు మామూలు గొర్రెల కాపరికి పిల్లవాడు కాడు, వీడు ఖచ్చితంగా రాజు అని చెప్పి ఆచూకీ తీసి అటు ఇటు చేసి తీసుకెళ్ళి మళ్ళీ రాజాస్థానంలో చేర్చాడు అనమాట. ఇప్పటి వరకు వాడు అజ్ఞానంతో వాడుకు ఏదో గాడిదలో గొర్రెల్లో మేపుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు వాడు రాజు అయ్యాడనమాట. స్వయంగా తాను రాజకుమారుడే అయినా అజ్ఞానంతో వాడు అక్కడ గొర్రెల కాపరలాగా ఉన్నాడు. అలాగే స్వయంగా మనం పరమాత్మ స్వరూపమే అయినా అజ్ఞానంతో నేను జీవుణ్ణి, నేను ఈ దేహాన్ని, నేను వీడిని, నేను బందీని, సుఖాలు దుఃఖాలు అనుభవించుకుంటూ ఉన్నాడు ఈ జీవాత్మ. కాబట్టి ఈ పిల్లవాడి కొత్తగా రాజరికం లేదు. వాడు రాజు అని తెలవనప్పుడు కూడాను వాడి లక్షణాలు వాడికి ఉండనే ఉన్నాయి చూడండి. అలాగే అదేవిధంగా కొత్తగా రాజరికాన్ని సంపాదించాల్సిన పనేం లేదు. వాడికి ఉన్న నిజాన్ని తెలుసుకున్నాడు. నేను గొర్రెల కాపర్ని కాదు, నేను రాజునే అని తెలుసుకుంటే చాలన్నమాట. జీవోదేవ సనాతన.
జీవుడై వ్యవహరించేటప్పుడు కూడా దైవము ఈ ఆత్మ సనాతనుడైన దైవమే అన్నది మనం ఆ జీవో దేవ సనాతన అనేటువంటి ఆ వాక్యంలో కూడా మనం తెలుసుకుంటున్నాం. జీవుడుగా ఉన్నప్పటికీ కూడాను వీడు దేవుడే అన్నటువంటిది ఆ వాక్యం మనకి చెప్తూ ఉందన్నమాట. ఇప్పుడు అజ్ఞానంతో ఈ ప్రకృతి సంసర్గంతో, ప్రకృతి అంటే ఎక్కడి నుంచి, నీ ఆలోచనల దగ్గర నుంచి నీ దేహం వరకు, దేహం దాటిన ప్రపంచం అంతా ప్రకృతే కదా. ఈ ప్రకృతితో కలిసిపోయి, ఆ ప్రకృతిలో ఉన్న గుణాలతో కలిసిపోయి తాను జీవుడు అనేటువంటి భ్రమలో పడ్డాడు. పరిశుద్ధమైనటువంటి వాటరు, నీరు పైన వర్షం నీరు మట్టిలో పడితే మలినమైపోతుంది. మలినంగా కనిపించినా సరే దాని శుద్ధత నశించిపోదు, ఉంటుంది. దాని మలినాలు తీసేస్తే శుద్ధ జలం అక్కడే ఉంటుందన్నమాట. అలాగే ఉప్పు కళ్ళు ఉంది, ఎంతెంత అది ఎక్కడెక్కడ విడిగా ఉన్న ఉప్పు కళ్ళును చూస్తే సముద్రంలో పడేసరికి తాను సముద్రమే అయిపోతుంది. ఉప్పు కళ్ళు లాంటి ఈ యొక్క ఆత్మ ఆ పరమాత్మలో కలిస్తే పరమాత్మే అయిపోతాడనమాట. నామరూపాల్లో మనం ఏమైనా ఉప్పు అని చెప్తున్నాం, చెప్పేటప్పుడు కూడా సముద్ర లక్షణం ఉంది, స్వరూపమై ఉందన్నమాట. ఎలాగా వాడు గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ కూడాను వాడు రాజువు, ఆ రాజరికపు లక్షణాలు వాళ్ళు ఉన్నట్లే మనం ఉప్పు అని చెప్తున్నప్పుడు కూడా సముద్ర స్వరూపం అయ్యే అది ఉందన్నమాట. కాబట్టి జీవుడు వాస్తవంగా తన అంశే అని భగవానుడు 7వ శ్లోకంలో ఘంటాపదంగా చెప్తున్నాడు. భగవంతుడు చెప్తున్నాడు ఈ మాట ఏదంటే, అరే నాయన నీలో ఉన్నటువంటి అంశే నేనే అంటున్నాడు అన్నమాట. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అన్నాడు. అర్జున, సనాతనమైనటువంటి అనాది అయినటువంటి నా అంశే, నా యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ బీయింగ్ హ్యాస్ ఎ డివైన్ స్పార్క్ ఇన్ ఇట్ అని ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ అనుకుంటాను, ఆయన కూడా దీన్ని కోట్ చేస్తూ ఉంటాడు అనమాట. సనాతనమైనటువంటి అనాది అయిన సనాతనమైన నా యొక్క అంశే జీవలోకంలో జీవుడు అని పిలువబడుతుంది. అంటే మీరు జీవుడు అనేదంతా కూడాను నా అంశే, నేనే. మమైవాంసో జీవలోకే, నా యొక్క అంశమే జీవలోకంలో ఉంది. అంటే నీలో, నాలో, పశువులో, పక్షిలో, పిట్టలో, పాములో, చివరికి గొంగళి పురుగులు అన్నింట్లో ఉన్నటువంటిది భగవంతుని యొక్క అంశే అని కృష్ణుడే చెప్తున్నాడు. ఎవరో వేదం చూడలేదు, ఇంకొకటి చెప్పట్లేదు, కృష్ణుడే చెప్తున్నాడు. అర్జున, సనాతనమైనటువంటి అనాది అయినటువంటి నా అంశమే జీవలోకంలో జీవుడు అని పిలువబడుతుందయ్యా. ఆ జీవుడు ఏం చేస్తున్నాడు? తన భోగాల కొరకై ఈ యొక్క ఇంద్రియాలు మనసుల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు. ఆ ప్రకృతిలోని ఇంద్రియాలను, మనసుని తన భోగాల కొరకై వాడు ఆకర్షిస్తున్నాడు అని ఈ 7వ శ్లోకంలో చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు చూడండి, మానవుని స్థితి ఇంత అద్భుతంగా ఏ గ్రంథంలోనూ చెప్పబడలేదు. ప్రపంచంలో విశ్వ గ్రంథాలు ఏవైనా, విశ్వ వాంగ్మయాన్ని చూడండి, ఇంత గొప్పగా భగవద్గీతలో మానవుని యొక్క స్థితిని ఇంత గొప్పగా చెప్పిన గ్రంథం ఎక్కడా కనపడదు మనకి. ఎందుకంటే మమ ఏవ అంశః జీవలోకే జీవభూత సనాతనుడైనటువంటి నేను, నా యొక్క అంశ మానవుల్లో సూక్ష్మంగా ఉన్నాను అంటున్నాడు అనమాట. నేను అనుకునేటువంటి ఈ జీవుడే సాక్షాత్తు భగవంతుడు. నేను 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 అనుకున్న మనమే సాక్షాత్తు భగవంతుడు. అందుకే హైందవ ధర్మం ఏముంటుంది, మానవుల్ని పాపులు అనదనమాట. పాపులు అనదు, ఏముంటుంది, అమృతస్య పుత్ర అని సంబోధిస్తుంది అనమాట. అమృతస్య పుత్ర, ఉపనిషత్తులు మానవుని సనాతనుడైనటువంటి ఆ భగవంతుడి అంశం మనలోనే ఉన్నది వల్ల అమృతస్య పుత్ర అనేటువంటి సంబోధన ఉపనిషత్తులు మనకి చేస్తాయన్నమాట. అంటే సాక్షాత్తుగా నేను అమృత ఆ యొక్క పరమాత్మ యొక్క స్వరూపాన్నే అనే భావన మనకి రావాలన్నమాట. హైందవ ధర్మం ఎప్పుడు కూడా పాపులు అనదు, మనల్ని పాపులు అనదనమాట. అమృతస్య పుత్ర అని అంటది, అంతేగాని పాపులు అని అనదనమాట. వివేకానందుడు చికాగో మీటింగ్లో అంటాడు, ఇట్స్ ఎ సిన్ టు కాల్ ఎనీ వన్ ఎ సిన్నర్ అంటాడు. హెయిర్స్ ఆఫ్ ఇమోర్టల్ బ్లిస్ అంటాడనమాట. అలా అనడంలో ఆంతర్యం కూడా అమృతస్య పుత్ర అనేటువంటి వాక్యం. అందుకే శాస్త్రం ఏమంటుంటే జీవో దేవ నా పరహ అంటాడు. జీవుల లోపల ఉంటాడు జీవుడే ఆ దేవుడు. ఆ దేవునికి జీవునికి ఏమీ తేడా లేదు. ఆయన యొక్క అంశనే ఈ యొక్క జీవాత్మలో ఉంది అన్నది గట్టిగా అంటే ప్రతి మనలో ఉన్నటువంటి ఈ చైతన్యం ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో, ఇదంతా కూడా పరమాత్మే. పరమాత్మ ఎక్కడో బయట లేడు. పరమాత్మ కొరకు ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు అని మనకు గట్టిగా ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది. రేపటి ఎపిసోడ్లో ఈ శ్లోకం యొక్క అర్థాన్ని కంటిన్యూ చేస్తాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణ అరవింద అర్పణ.